అందరికీ నమస్తే అండి. ముందుగా శ్రీ బలభీమ న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇటీవలే గత 2 రోజుల కిందట పరిగి నియోజకవర్గానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా నాయకులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కొడంగల్ మున్సిపల్ తాజా మాజీ కౌన్సిలర్ శంకర్ నాయక్ కూడా మనతో ఉన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైన వారు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు గత 2 రోజుల కిందట కేటీఆర్ పరిగి నియోజకవర్గానికి ఒక మారుమూల తాండకు వచ్చేసి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కారానికి రావడం జరిగింది. అక్కడ వారు మాట్లాడుతూ కేటీఆర్ రేవంత్ రెడ్డి పైన అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? ముందుగా ఆలోచించుకుంటే ఈ కొడంగల్ నియోజక ప్రాంతానికి మన రేవంత్ రెడ్డి గారి పైన మొన్న కేటీఆర్ గారు రావడం జరిగింది. ఇక్కడ పరిగి నియోజకవర్గంలో అసలు కేటీఆర్ రావడమే పెద్ద సిగ్గుచేటు. ఎందుకంటే ఎక్కడో ఉన్న మా మారుమూల నియోజకవర్గము ఇప్పుడు అభివృద్ధి వైపులో దూసుకుపోతుంటే రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ తాండూరు కావచ్చు, కోస్గి కావచ్చు, కొడంగల్ కావచ్చు, పరిగి కావచ్చు, ఈ నియోజకవర్గాలన్నీ ఇప్పుడు అభివృద్ధి పథకంలో నడుస్తున్నాయి. కానీ కేటీఆర్ మొన్న ఒక సవాల్ చేయడం జరిగింది. సవాల్ చేస్తున్న కేటీఆర్ ఒకటే, మేము ఈ కోడంగల్ ప్రాంతం నుండి ఒకటే సవాల్ చేస్తాం, కోడంగల్కి వస్తా బిడ్డ, నాకు ఆపకరా అంటున్నాడు. నీకు ఆపేది ఎవరా? నీకు దమ్ముంటే రా, ఫస్ట్ నువ్వు కోడంగల్కి రా. నేను అంటున్నా కేటీఆర్, నీకు దమ్ముంటే రా బిడ్డ, నువ్వు కోడంగల్కి రా. నీకు రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఎంతో గత 10 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధి మేము చూపిస్తాం. ఇదే కోడంగల్ చౌరాసలో, అంబేద్కర్ చౌరాసలో నువ్వు ఎలక్షన్ వచ్చినప్పుడు 2 సార్లు ఎలక్షన్ జరిగింది. 2 సార్లు ఎలక్షన్ అప్పుడు నువ్వు ఏమన్నావు? కోడంగల్ని నాకు ఈసారి టీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తే దత్తత తీసుకుంటా అని చెప్పిండు. మీకు కూడా తెలుసు, మీడియా మిత్రులకు అందరికీ. దత్తత అన్నమాట 10 ఏళ్ళు గడుస్తున్నా కోడంగల్కి ఎక్కడైనా తట్టెడు మట్టెన పోసినా కనీసం దత్తత విషయం అయితే పోనీ, ఎట్లాగో వాళ్ళ కుటుంబానికి తెలుసు, వాళ్ళు మాట ఇవ్వడము, మర్చిపోవడము, అబద్ధాలు హామీ చేసి గద్దెనెక్కడ తెలుసు వాళ్ళకు. ఈసారి కోడంగల్కి ఎప్పుడైనా ఎలక్షన్ వచ్చినప్పుడే రావడం జరిగింది తప్పితే మధ్యలో ఎప్పుడైనా వచ్చిండా? ఒక్కసారైనా కొడంగల్కి వచ్చిండా? ఇవాళ చూడు, పరిగి కాన్స్టిట్యూన్సీలో ఒక మారుమూల తాండలో, అంటే దాసనాయక తాండలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ రావడం జరిగింది. అంటే నువ్వు బాగా ఒళ్ళు కలిసి తాగి తిని ఒక జన్వాడ ఫామ్ హౌస్ తిని పడుకొని నువ్వు ఆఫీస్కు రాకుండా, కార్యాలయాలకు రాకుండా, ఎక్కడ మాట్లాడకుండా, ప్రజల్లో కలవకుండా ఇవాళ నువ్వు మారుమూల తాండకు వచ్చినావంటే నీ స్థాయి ఏంటి? రేవంత్ రెడ్డి గారి చేసిన పని వల్ల నువ్వు ఆడికి వచ్చినావు. ఇవాళ నీకు రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నీకు ఎక్కడ రప్పించిండు? ఇలా ఆ ప్రాంతానికి రప్పించిండు. నువ్వు అసలు ప్రజల గురించి మాట్లాడేది నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థమైతే లేదు. ఇక చెప్తున్నావు మాస్తు రేవంత్ రెడ్డి గురించి అది చేసిండు, ఇది చేసిండు. ఏంటి మీరేం చేసి 10 ఏళ్ల కాలంలో మాకు నీ లెగ్గి ఐరన్ లెగ్గు, కోడంగల్ ప్రాంతానికి నీ లెగ్గు ఐరన్ లెగ్గు, తట్టెడు మట్టి కూడా వేయలేవు, దత్తత అన్నావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టినట్టు సంక్షేమ పథకాలను కూడా ఎక్కడ అమలు కావట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు తీవ్ర విమర్శలు తర్వాత విషయం. ఇప్పుడు వాళ్లకు ఒక అక్కసు, ఒక రాజకీయ లబ్ధి అనేది వాళ్ళకు ఇప్పుడు పోయింది. ఒక జీర్ణించుకోలేక అకస్సుతోని ఇప్పుడు ఇంట్లో కూర్చోలేక ఏదో రేవంత్ రెడ్డి గారి పైన బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యమంత్రి పైన. కానీ వాళ్ళకు కూడా తెలుసు రేవంత్ రెడ్డి గారు 1 సంవత్సరంలోనే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది అనేది వాళ్ళకు కూడా క్లియర్గా తెలుసు. నువ్వు 10 ఏళ్లలో చేయని కార్యక్రమాలు 1 సంవత్సరంలో చేయడం జరిగింది. ఇప్పుడే కదా ప్రభుత్వం వచ్చింది. నువ్వు చేసిన అప్పులకి కదా మా రేవంత్ రెడ్డి సార్ గారు మొత్తం మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఎన్ని అప్పులు కడుతున్నా ఇప్పటికీ 7,000 కోట్ల రూపాయలకు నీకు మిత్తి సరిపోతలేదు తెలుసు. నీకు ఏ కుండలో చేయబెట్టినా అని అప్పుల చిట్టే కనిపిస్తున్నది, నీకు కూడా తెలుసు. కానీ ఈ 1 ఇయర్ రేవంత్ రెడ్డి ఇచ్చిన 1 ఇయర్లోనే ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. దీంట్లో మనం ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాము, అనేక సోషల్ మీడియాలో కూడా వస్తూనే ఉన్నాయి. దీనిపైన మరి మీరేమంటారు? ప్రజలలో వచ్చింది వాస్తవం కాదా? ప్రజల్లో వ్యతిరేకం అంటే ఎక్కడ లేదు. ఎందుకంటే వీళ్ళు ఏదో కడుపునాటి బీఆర్ఎస్ గూండాలను రెచ్చగొట్టి ఏదో కార్యక్రమాల మేము అభివృద్ధి కార్యక్రమాల్లో సహకరించేది పోయి దానికి బురద జల్లే కార్యక్రమం చేయడం జరుగుతుంది, ఇక్కడ లొల్లి సృష్టించడం జరుగుతుంది అంతే తప్ప రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో మొత్తం 33 జిల్లాలలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొత్తంలోనే ఉచిత బస్సు, ఫ్రీ బస్సు కావచ్చు, ఇలా ఆడపడుతుడు చూడు ఎక్కడ చూసినా అసలు
మొత్తం అసలు ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని దేవాలయాల చుట్టూ మొత్తం ఆలయాలలో మొత్తం ఆడపడుచులు ఉన్నారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వారు తెలంగాణ రాష్ట్రం బస్సు ఫ్రీ చేయడం జరిగింది, గ్యాస్ 500లకు రావడం జరుగుతున్నది, కరెంటు అది ఉచితంగా. అసలు కరెంటు మాటనే చెప్పలేదు, కానీ కరెంటు మాట వాళ్ళకంటే ఎక్కువ నిమిషం పాటు కూడా కాదు. మనకు కూడా మీరు తెలుసు, కొడంగల్ ప్రాంతంలో ఉన్నాం, నిమిషం వాళ్ళు రెప్పపాటు పోయిన మనతో రెప్పపాటు ఇప్పుడు పోతలేదు కరెంటు అసలు. ఆ విషయం ఇప్పుడు సంవత్సరం లోపలనే మొన్ననే 2 లక్షల వరకు రైతు రుణమాఫీ జరిగింది. ఎందుకంటే ఇంకా కొంతమంది పేరు తప్పులు ఉండొచ్చు, అలాగే 5వ విడతల కూడా మొన్న 4వ విడతల మొత్తం ఉన్నవారికి కూడా అందరికి రావడం జరిగింది. ఇంకొక 5వ విడతల కూడా 2 లక్షల పైన ఉన్న వాళ్ళు కూడా చేయడం అనేది కూడా వాళ్ళు కూడా బట్టి విక్రమార్క కూడా ఆలోచిస్తున్నాడు. కానీ ఇటీవలనే కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో మొన్న చంద్రవంశంలో మన జనవరి 26 రోజు కూడా రేవంత్ రెడ్డి 4 పథకాలను అయితే ప్రారంభించడం జరిగింది. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ అమలు చేస్తలేవు అని చెప్పేసి కూడా కొంతమంది తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే మొన్న జనవరి 26 నాడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవమే, కొంతమంది రాలేదు వాస్తవమే. ఎందుకంటే అది పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక మండలానికి ఒక గ్రామ పంచాయతీ ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు మార్చి 31 వరకు ఈ రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తామనేది కాదు. అది 4 పథకాలు ఏవైతే ఉన్నాయో మార్చి 31 వరకు కంప్లీట్ చేస్తామన్నాడు. రైతు బంధు స్కీమ్ అనేది ఈ నెల లోపలే కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు రాళ్లకు, రప్పలకు, పుట్టలకు, వెంచర్లకు అట్లాంటి ఇచ్చిండు కదా, దానికి రైతులకు తెలియకుండా ఇప్పుడు ఏం చేసిందంటే వాటికి తీసేయాలంటే కొన్ని అప్డేట్ చేయాల్సి వస్తుంది. దాన్ని అప్డేట్ చేస్తే ఈ వారం లోపల అన్ని రైతు బంధు కూడా అందరికీ పడే అవకాశం ఉంది. ఎవరు కూడా అనవసరంగా అనుమానం పడాల్సిన ప్రజల నుంచి ఏమొస్తుందంటే ఈ రైతు భరోసా అనేది కేవలం కొంతమందికేనా, అందరికీ కాదా, రేవంత్ రెడ్డి కొంతమందికే వేసాడా, అందరికీ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీనికి మీ పార్టీ తరఫున మీరేం సమాధానం? సార్, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి సార్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఏం చెప్పడం జరిగి కొంతమంది కాదు, అన్కండిషనల్గా ఎన్ని ఎకరాలైనా ఉండని, ఒకటి మనం వెంచర్ రాళ్ళు రప్పలు తీసేస్తే అన్ని ఎకరాలకు రైతు బంధు కంపల్సరీ పడుతుంది అని చెప్పేసి సార్ క్లియర్గా చెప్పడం జరిగింది. దీనికి కొద్దిగా తెలంగాణలో ఉన్న రైతులందరూ ఆలోచన చేసి కొంత చేయాలి. ఇప్పుడు మనకు అప్పులు కూడా ఉన్నాయి చాలా మంది, అది కూడా త్వరలోనే. ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ కూడా రైతు బంధు చేసి ఏక మొత్తంలో చేయలేడు కదా, ఒక ఎకరకు ఒక రోజు, ఇంకొక వారంలో ఇంకో ఎకరాలకు, అట్లా దాదాపు 2-3 నెలలు తీసుకుపోయింది కదా. అలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ కేసీఆర్ అట్లా చేసింది కదా. ఇప్పుడు మనం కూడా అదే పద్ధతిలో కాకుండా కొంత పద్ధతి వేస్ట్ వృధా, ధనం అనేది వృధా కాకుండా కరెక్ట్ యోగ్యమైన సాగు చేసే భూములకి రైతు బంధు పడాలనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క కాన్సెప్ట్. అయితే ఇటీవలనే మన తెలంగాణ వాళ్ళు కొంత ఇక్కడ ఖమ్మం వాళ్ళ మీటింగ్లో కేసీఆర్ ఫస్ట్ టైం రావడం జరిగింది, మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్లోనే రేవంత్ రెడ్డి పైన కొన్ని కామెంట్ చేసిండు కేసీఆర్. నేను కొడితే బలం ఎట్లా ఉంటుందంటే తట్టుకోలేవు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేసిండు. దానికి మీరేమంటారు? అతని బలము అదే కదా, అతని బలం కొట్టుకుంటే అంటే ఏమిది, అదే పైసలు ఇచ్చి ఎమ్మెల్యేలు కొనే బలమే అతనిది ఉంటుంది. ఎప్పుడు మనం చూస్తాం. రేవంత్ రెడ్డి బలం నుంచి కొట్టినాడే, 1 సంవత్సరం నుంచే ఫామ్ హౌస్ బయట వెళ్ళలేడు. ఒకసారి నుంచి రేవంత్ రెడ్డి కొట్టిన బలం 1 సంవత్సరం నుంచి బయట వెళ్ళలేడు కేసీఆర్ ఫామ్ హౌస్ బయట. ఈ రోజు వెళ్ళినారు, ఎందుకు? ఎలక్షన్స్ ఉన్నాయి ముందు కదా, ఏమో హడావుడి చేయాలని. మన జరిగిన ఎలక్షన్ల 1 సంవత్సరం అయింది. ఎన్నిసార్లు సవాల్ వేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు, మీరు రాండి అసెంబ్లీకి రాండి అంటున్నాడు. ఆయన అసెంబ్లీకి రాడు కానీ ఆడ బలం చూపెడతా అంట. ఏమో ఈ కథ ఎట్లా చూడు మీరు. ఫస్ట్ నువ్వు ఒక జవాబుదారితనంగా అసలు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అది చెప్పకుండా నేను బలంగా కొడతా అది వెళ్తా అంటే ఏమిది ఆ మాటలు? అంటే దీనిలో మర్మత ఏముంటది? బలంగా నేను కొడితే మామూలుగా ఉండదు అనేది ఒక మాట వాడన్నాడు. అంటే దాంట్లో ఉన్న మర్మం ఏంటి? మర్మం ఏమీ లేదు. దాంట్లో ఉన్న మర్మం ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలుగా దోచుకోవడం జరిగింది. అక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం భూములు ఎక్కడెక్కడ అమ్ముకొని దోచుకోవడం, ఉన్న పైసలు ఉంటాయి. ఆ పైసలతోనే ఉన్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొనాలి అనే ఒక ఉద్దేశంతోనే బలంగా కొట్టాలనే ఉద్దేశం ఆయన ఉన్నది ఆయన. కానీ ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యే ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా రహస్యంగా మొన్న సమావేశం ఏర్పాటు చేసిండ్రు. అందులో భాగమేనా ఇది? బలంగా కొట్టడం అంటే అది అందులో భాగమేనా? లేదు, అది ఖచ్చితంగా. ప్రజలు కూడా ఇట్లా గుసగుసలాడుతున్నారు, మరి బహిరంగంగా చర్చిస్తున్నారు. కేసీఆర్ మాట అన్నాడు, వీళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు రహస్య భేటీ చేసిండ్రు.
వాళ్ళు అని చెప్పేసి కూడా వస్తున్నాయి. మరి ఏం రాసిపెట్టలేదు. ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగానే వాళ్ళు రాసిపెట్టి అభివృద్ధి పనులపైన ఏ విధంగా చర్చ చేయాలి ఈసారి. ఇప్పుడు మనం అనేక పథకాలు విమర్శించడం, ప్రజలకి వెళ్ళాలి. మీ ఎమ్మెల్యేలుగా ఒక పట్టణాలకు ఇక్కడ హైదరాబాద్లో కాకుండా మీ ప్రజలకి వెళ్ళాలి, మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకి వివరించాలి, ఇంకేమైనా వాళ్ళ సమస్యలు ఉంటే కూడా తెలియజేయాలని చెప్పేసి ఈ భేటీ జరగడం జరిగింది. అట్లాంటి విషయాలకు మా ఎమ్మెల్యేలు గారు ఎవరు కూడా లొంగనికి అవసరం కూడా లేదు. సో ఇంకోటి, మన కొడంగల్ నియోజకవర్గానికి వస్తే ఒక వార్డు కౌన్సిలర్గా మీరు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 4 ఏళ్ల పాలనలో కొడంగల్ మున్సిపల్ ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత గత సంవత్సరం అంటే ఒక సంవత్సరంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందని భావిస్తున్నారు? కేటీఆర్ గారు కూడా బాగా తెలుసు, గత 10 ఏళ్లలో కొడంగల్ ఇచ్చింది ఏం లేదు, ఆయన చేసింది ఏమి లేదు. ఎన్ని 3 సార్లు 10 కోట్లు అంటే 32 కోట్లు ఏమో ఇచ్చడం జరిగింది, కానీ ఎక్కడ పనులు కూడా కాలేదు. కేటీఆర్కి మన కర్ణాటకపోతే రమ్మను, అద్దాలుగా వేసుకొని రమ్మను. కొడంగల్ ప్రాంతంలో మొత్తం నియోజకవర్గంలో ఇప్పటికి దాదాపు 60% రోడ్లు అన్ని రేవంత్ రెడ్డి గారు ఆదేశం ఒకటే ఏంది, ఇప్పుడు ప్రతి తాండకు మారుమూల తాండకు కూడా బీటీ రోడ్డు జరగాలనేది. మొత్తం 60% రోడ్లు ముమ్మరగా కొనసాగుతున్నాయి. ఒక వరాల జల్లులుగా కూసి మన రాష్ట్రంలో ఇప్పుడు మన నియోజకవర్గంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే మొత్తం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నేను గత 10 ఏళ్ళ ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి మున్సిపల్లో ఉన్నా, నాకు తెలుసు కదా ఎన్ని అభివృద్ధి పథకాలు వచ్చినాయి, ఎన్ని రాలేవు. ఇప్పుడు మొన్ననే సంవత్సరం అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవ మా తిరుపతి రెడ్డి గారు కొడంగల్ ఇన్ఛార్జి అధ్యక్షతన, మున్సిపల్ చైర్మన్ గారి అధ్యక్షతన 10 కోట్ల టెండర్ కూడా అయిపోయింది. ఈ 10 కోట్లు కూడా గతంలో వచ్చిన 10 కోట్లకు క్యాన్సలేషన్ చేయడం జరిగింది. మా చైర్మన్ గారి ఆధ్వర్యంతో మన తిరుపతి రెడ్డి గారి ఆదేశాల మేరకు 10 కోట్లు వెంబడే రీవీ కలెక్షన్ చేసి మొన్ననే అన్ని వార్డులు, నా వార్డులో 1,50 లక్షలతో 28 లక్షలతో బీటీ రోడ్డు కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తర్వాత సీసీ రోడ్డు, ఇంటర్నల్ గా సీసీ రోడ్లు 1,22 లక్షలతో జరుగుతున్నాయి. పైపులు కూడా మీరు కూడా రేపు రావచ్చు, చూడవచ్చు. గతంలో వీళ్ళకి తెలుసు, హరీష్ రావు గారు కొడంగల్ రావడం జరిగింది. చెరువు కట్ట 1,50,00,000 అయిపోతుందా? గతంలో కూడా నరేందర్ రెడ్డి భూమి పూజ చేసిండు కదా, చెరువు కట్ట చేసిండు. వాళ్ళు భూమి పూజకే పరిమితం. అన్ని తాళాలకు కూడా అట్లే చేసిండు. రోడ్లు బీటీ రోడ్లు చేస్తున్నాం, ఇక అన్ని ఎలక్షన్ ముందు హడావుడి చేసిండు. హడావుడి ఉర్దూ ఫంక్షన్ హాల్ కూడా ఎలక్షన్ ముందు 15 దినాలు కూడా ఇక్కడ షాదీఖానాకి పెట్టే పాయ 5 సంవత్సరాలు ఏం చేయలేరు. ఎందుకు చేయలేదంటారు? ఏమో వాళ్ళకి తెలియాలి. అభివృద్ధి వాళ్ళ దత్తకు తీసుకున్నారు కేటీఆర్. బలం ఉన్నదానే కొడంగల్ రేవంత్ రెడ్డికి గెలిచినాడు, బలం ఉన్నదానే రేవంత్ రెడ్డికి తెలంగాణకు సీఎం అయినారు. ఇంకా బలం ఏం చూపించాలి కేటీఆర్ కి? కొడంగల్ ప్రాంతానికి ఈ విధంగా అభివృద్ధి అనేది 1,50 లక్షల చెరువు కట్టకు చేస్తే ఏం సరిపోతాయి? కనీసం ఆ 1,50 లక్షలు కనీసం వర్క్ స్టార్ట్ అయిందా? కేటీఆర్కి ఏమైనా బుద్ధి ఉండాలి కదా. సిగ్గు శరం ఏమైనా ఉంటే కొడంగల్ రమ్మను, రేపు అదే చెరువు కట్ట మీకు వెళ్దాము. 45 కోట్ల రూపాయలతో అది సుందరీకరణ పేరు మీద కొడంగల్ చెరువుని సుందరీకరణ పేరు మీద డబుల్ రోడ్లతో మంచి డివైడర్ పెట్టి సుందరీకరణ పేరుతో లైటింగ్ పెట్టేసి మంచిగా సుందరీకరణ చేయడం జరుగుతుంది. కొడంగల్ చెరువు కట్ట నుంచి మన పాత కొడంగల్ ఊర్ల వరకు డబుల్ లైన్ రోడ్డు వేయడం 45 కోట్ల రూపాయలతో పాత కొడంగల్లో. ఎడ్యుకేషనల్ హబ్ కూడా 24 ఎకరాలలో 100 కోట్లతో యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ అనే ఎడ్యుకేషన్ హబ్ కూడా తేవడం జరిగింది కదా. మరి మీరు ఎక్కడున్నారు? గతంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల కూడా మా ముఖ్యమంత్రి వర్లు కొడంగల్ శాసనసభ్యులు అప్పుడు 2009 నుంచి 14 వరకు ఉన్నారు కదా, అప్పుడు తెచ్చినదే కదా అది. ఇప్పుడు వాళ్ళు కొడంగల్కి ఏమైనా ఎడ్యుకేషన్ ఏమైనా తెచ్చిరా? హాస్పిటల్ ఉన్నది, హాస్పిటల్ ఏమైనా ఉన్నదే? ఇలా చూడండి పోయి హాస్పిటల్ ఎట్లున్నది. 220 బెడ్స్ నిర్మిస్తారు. 220 బెడ్స్ మెడికల్ కాలేజీ అంటే టీచింగ్ కాలేజీ ఇప్పుడు పని ముమ్మరంగా జరుగుతుంది కదా. నర్సింగ్ కాలేజ్ స్టార్ట్ అయింది. ఇవన్నీ కేటీఆర్ కనిపిస్తలేవా? నర్సింగ్ కాలేజ్ స్టార్ట్ అయింది, ప్రతి మండలానికి జూనియర్ కాలేజ్ స్టార్ట్ అయింది, బొమ్మరాజ్పేట జూనియర్ కాలేజ్ స్టార్ట్ అయింది, అన్ని మన కోస్గిలో ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ అయింది, మహిళా డిగ్రీ కాలేజ్ స్టార్ట్ అయింది, అన్ని స్టార్ట్ అయింది కదా. ఇవన్నీ కేటీఆర్ కొడంగల్లో జరుగుతున్న అభివృద్ధి గురించి తెలియదా? నువ్వు పొద్దున దమ్ముంటే రాబిడ్డ, మేము కూడా కొడంగల్ సవాల్ విసురుతున్నాం. నీకేమన్నా సిగ్గు శరం ఏమైనా ఉంటే కొడంగల్ చౌరాస్తా నువ్వు వస్తా అని అంటున్నావు కదా, నువ్వు కొడంగల్ చౌరాస్తా వచ్చి చూపెట్టు. రేవంత్ రెడ్డి రాలేడు కానీ నేను వస్తా అంటున్నాడు. నువ్వు అసలు నువ్వు రా అని మేము అంటున్నావు కదా. రేవంత్ రెడ్డి ఎందుకు రాలేడు? రేవంత్ రెడ్డి లగచర్లలో జరిగిన ఇష్యూ పైన రేవంత్ రెడ్డి నువ్వు లగచర్ల రా, మా నాయనేమో అసెంబ్లీకి రాడు, నువ్వు లగచర్ల రా అంటున్నాడు. లగచర్ల వస్తే రైతులే తరిమి కొడతాడు. బిడ్డ నువ్వు రాలేవు, నేను లగచర్లకు వస్తా, నీ కాసుకో అని. అంటే నీ ఉద్దేశం ఏంటి? అక్కడ మా తిరుపతి రెడ్డి సార్ గారు వెంబడే గొడవ జరిగిన తర్వాత నెక్స్ట్ డేనే లగచర్ల ప్రాంతానికి వెళ్ళి అక్కడ లగచర్ల ప్రాంతంలోనే మీడియా మిత్రుల మీద మీ ఆధ్వర్యంలోనే అక్కడ ప్రెస్ పెట్టడం జరిగింది. మరి ఏ ఒక్కరు రైతులు కూడా మనకి ఏమనలేరు.
అంటే అక్కడ ఉన్న కొన్ని గూండాలను సృష్టించి బీఆర్ఎస్ గూండాలను సృష్టించి అధికారులపైన దాడి చేయడం జరిగింది. అసలు నేను ఒకటి అడుగుతా నరేష్ అన్న మీకు ఒకటి, ఎందుకంటే కోడంగల్కి అభివృద్ధి చేయడం అని కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ ఎందుకు ఉంటుంది? లేకుంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి జరుగుతుంటే వాళ్ళ కళ్ళలో నీరు పోసుకుంటున్నారు, వాళ్ళ కళ్ళలో మంటలు వేస్తున్నారు. కడుపు మంటతోని ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి జరగరాదు, ఒక ఫార్మసీకి రారాదు, ఇండస్ట్రీ కాడే రాదు, ఏ రారాదని వాళ్ళ మనసులో ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రము మన లగచర్ల ప్రజలు కూడా ఎవ్వరు గొడవ చేయలేరు. అక్కడున్న ప్రీ ప్లాన్ గా ఒక మూటని దొంగని పట్టుకొచ్చి అక్కడ కోట్ల రూపాయలు గుమ్మరించి వాళ్ళకి తినబెట్టి తాగబెట్టి అధికారులపైన దాడి చేయాలన్నా ఇదేంత సరైనది విషయం కావచ్చు. మేము ఇప్పుడు షాబాద్లో అన్ని మెడికల్ కాలేజ్ ఉంది, మళ్ళీ అక్కడ ఎందుకు దాడులు చేయరు? మరి కోడంగల్ ఎందుకు దాడి చేస్తున్నాం? కాబట్టి ఇక్కడ ఉన్న కోడంగల్ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆలోచించాలి. మనకు విద్యాపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, వ్యవసాయ పరంగా కావచ్చు, ఏ పరంగా కావచ్చు, ఒక అభివృద్ధి ప్రణాళికలో మన ముఖ్యమంత్రి గారు చాలా విధాలుగా కృషి చేస్తున్నారు. కేటీఆర్కి, కేసీఆర్కి, హరీష్ రావుకు మన ప్రాంతం పైన అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉండదు. మీరు ఎవరో ఒక మాట వినకండి. మొన్ననే కదా రైతులు 34-36 మంది కలెక్టర్ మన కడా ఆఫీస్ దగ్గర కలెక్టర్ సామర్థ్యం వచ్చి సంతకాలు చేసి స్వచ్ఛందంగా వచ్చి మేము భూములు ఇస్తామని చెప్పేసి ఆ రైతులు వచ్చి చెప్పడం జరిగింది కదా. మరి ఎందుకు లగచర్లు రా 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 అంటున్నాడు? నువ్వు లగచర్లు నువ్వు కోడంగల్ రా, ఫస్ట్ నువ్వు 2 సార్లు కోడంగల్ దత్తత తీసుకున్నావు అన్నావు కదా, ఏమన్నా చేసినావా? నువ్వు కోడంగల్ చౌరస్తాలో బస్సు మళ్ళానికి జాగలేదు, ఇప్పటికీ నీ కళ్ళ కనిపిస్తలేవా? దానికి 150 కోట్లు మొన్ననే 150 కోట్లతోని మా తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం గారు అండతో ఈసారి మొత్తం వెడల్పు చేయాలని చెప్పేసి మొన్నంటే ఇంకా కొట్టడం జరిగింది కదా, శంకుస్థాపన చేయడం జరిగింది కదా. ఇవన్నీ అభివృద్ధి కాదు కోడంగల్లో. కేటీఆర్ చెప్తాడు, మస్తు చెప్తాడు. మేము అభివృద్ధి ఏమేమి చేస్తున్నాం చూపిస్తాం, మీరు దత్తకు తీసుకొని అభివృద్ధి ఏమేమి చేసిన కేటీఆర్ చూపించండి. తీసుకొని రామను. కోడంగల్ మున్సిపల్ కౌన్సిలర్ నేనే ఉన్నా కదా, ఎన్ని అభివృద్ధి జరిగింది తెలుస్తుంది కదా. పాత బిల్డింగ్లకు సున్నాలు కొట్టి మాకు తెలియదా? కోడంగల్లా అది బిల్డింగ్లకు ఇప్పుడు మిషన్ భగీరథ తీసుకుంటే మిషన్ భగీరథ కింద కూడా అనేక గ్రామాలలో గతంలో నిర్మించిన వాటర్ ట్యాంకులకి వీటికే సున్నాలు వేసి మిషన్ భగీరథ ట్యాంకులు. అంతేందుకు నరేషనా, అంతేందుకు ఇప్పుడు సొంతంగా నా వార్డులమే పాత కొడంగల్ గ్రామంలో పాత ట్యాంకే ఉంది. నేను ఎన్నిసార్లు కొట్లాడినా మాకు పాత ట్యాంక్ కావాలి సార్, ఎందుకు వేయలేరంటే లేదు లేదని చెప్పేసి రాత్రి కలర్ కొట్టేసిండ్రు. ఇదే మిషన్ భగీరథ కింద మేము ట్యాంక్ నిర్మించినామని చెప్తారు. ఆ నిధులు ఎక్కడ పోయినాయి? మరి ఆ నిధులు ఎక్కడ పోయినాయి అడిగితే ఇదే నిధులు దీనికి ఎట్టించినామంటారు. ఫస్ట్ సార్లు కొట్లాడిన ఇదే కౌన్సిల్లో కొట్లాడగా మొన్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మా ముఖ్యమంత్రి గారు తిరుపతి రెడ్డి సార్ బాగా చొరవ తీసుకొని అమృత్ 2 కింద మాకు పాత కొడంగల్ గ్రామానికి దయ ఉంచి ఒక 2 lakhs స్కేల్ వాటర్ ట్యాంక్ ని శాంక్షన్ చేయడం జరిగింది. ప్రొసీడింగ్ వచ్చింది. కొడంగల్ కార్గిల్ కాలంలో పనులు నడుస్తున్నాయి, ఇప్పుడు కూడా పాత కొడంగల్ నడుస్తున్నాయి. నీకు కొడంగల్ వస్తే కేటీఆర్ కి మాత్రం ప్రజలు, ఇక్కడ ఉన్న ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కేటీఆర్ కూడా ఒక మాట అన్నాడు, పాలమూరు ఎత్తిపోతల గారు కూడా ఇంత కూడా ఏం చేయలేదు, ఈ ఇక్కడ ఉన్నటువంటి జూరాల నుంచి కానీ కోయిల్ సాగర్ నుంచి కూడా ఆ ప్రాజెక్టు రాలేవు, ఎత్తిపోతలు రాలేవు, ఇదంతా జూట మాటలు అని చెప్పేసి కూడా కేటీఆర్ ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. కేటీఆర్ అసలు డ్రామారావు అని పేరే పడ్డది. ఆయన డ్రామాలు చేయడం తప్ప ఇదే ఆవును తెస్తాడు, ఇదే కలర్ పూస్తాడు, ఇదే బర్యాన్ని నమ్మిస్తాడు, మసి పూసి మారకాయ చేయడమే ఆయన లక్ష్యం. నేను రంగారెడ్డి నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకం, ఇదే మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తెచ్చి కోడంగల్ ప్రాంత రైతుల యొక్క కాలు కడిగి నెత్తి మీద చల్లుకుంటా అన్నాడు. తెచ్చిందా? కోడంగల్ రైతులకు ఎవరైనా నీళ్ళు వచ్చినాయా? మొన్ననే రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి కాగానే ఒక్క 1 month లోపలే దాదాపు 3,000 కోట్ల రూపాయలతో జీవో తీసుకొచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. మొన్న సర్వే, ల్యాండ్ పోలింగ్ సర్వే కూడా జరగడం జరిగింది. వెంబడే పనులు కూడా నిన్న కూడా పేపర్ స్టేట్మెంట్ చూసినాం. వెంబడే పనులు కూడా ప్రారంభించాలని చెప్పి అధికారులు కూడా ఆదేశించడం కూడా జరిగింది. ఇది రేవంత్ రెడ్డి గారి పైన, కొడంగల్ ప్రజల పైన ఉన్న ప్రేమ, అభిమానం రేవంత్ రెడ్డి గారికి ఉంది. నీకెక్కడ రాజకీయ లబ్ధి తప్పితే వేరేది ఏదీ లేదు. అభివృద్ధికి తట్టుకోలేరు వాళ్ళు అసలు, అందుకొరకే హడావుడి చేస్తున్నారు. ఈ కొడంగల్ ప్రాంతం పైన ఇంత కక్ష కట్టుకొని కాళ్ళ చక్రం తెచ్చుకొని తిరుగుతా ఉన్నది, దగ్గర తిరుగుతా ఉన్నారు. కానీ కోడంగల్ ప్రజలు మాత్రం కరువు కాల్చి వాత పెట్టేది మాత్రం గ్యారంటీ. మొట్టమొదటిగా కేటీఆర్ని తంతారు అనుకో, గ్యారంటీ. ఈ మాట విషయమే అయితే తంతారు. ఎందుకంటే ఆయన చెప్పింది ఏమి లేదు, చేసింది ఏమి లేదు, చెప్పడము వెళ్ళిపోవడం దొంగలేక. కోడంగల్ రెచ్చగొట్టడం, ఉన్న ప్రజలను బేకని రెచ్చగొట్టడం. మంచిగా కోడంగల్ ప్రాంతంలో 1.5 సంవత్సరం ఇప్పటికీ
ఏ ఒక్క అల్లర్లు కూడా లేదు ఇక్కడ. వీళ్ళ రాజ్యం ఎక్కడ పనులు అభివృద్ధి పనులు జరుగుతాయని చెప్పేసి అక్కడ గూండాలను తయారు చేసి ఒక అల్లర్జడి సృష్టించి ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పని జరగకుండా చేయాలని చేసి వాళ్ళ ఆలోచన ఉంది. 10 ఏళ్ళలో జరగలేదు, కానీ సంవత్సరంన్నరలో ఎన్ని పనులు జరుగుతున్నాయి. ప్రతి తాండకు రోడ్లు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు, మెడికల్ కాలేజీ కావచ్చు, ఫిజియోథెరపీ కాలేజీ కావచ్చు, జూనియర్ కాలేజీలు కావచ్చు, యంగ్ ఇండియా స్కూల్ డెవలప్మెంట్ స్కూల్ కావచ్చు, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ఇప్పుడు మొన్ననే ఐబీ బంగ్లా కూడా కూలగొట్టడం జరిగింది కదా, అది కూడా కావచ్చు. అన్ని స్కూళ్ళు అదనపు తరగతి గదులు కావచ్చు. ఒక కోడంగల్కి వరాల జల్లు కురిపిస్తున్నారు మా తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈసారి కోడంగల్లో. ఇంత అభివృద్ధి జరుగుతుంటే కోడంగల్ ఏం జరుగుతుంది అబ్బాయి అంటాం. నీవు చేసినావు అబ్బాయి, మేము అదే అడుగుతున్నాం, నువ్వేం చేసినావు, నీకేమైనా అసలు ఉందా? అసలు నువ్వురా కోడంగల్ చెప్తా కదా, ప్రజలే చెప్తారు కదా. ఎలక్షన్ ఉన్నదంటే వాళ్ళు ఇవి అవి ఒక గడ్డ అంటే భూమి పూజ చేస్తారు, మేము ఇప్పుడే చేస్తున్నాం. ఇప్పుడు కేటీఆర్ అనే ఒక వ్యక్తి ఉత్తర తెలంగాణని తన అధికారంలో ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణని అనేక రంగాలలో కూడా అభివృద్ధి సాధించుకున్నారు. ఇక్కడ వచ్చేసి దక్షిణ తెలంగాణలో ఇప్పుడు మన పాలమూరు బిడ్డ మన కొడంగల్ నియోజకవర్గ రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటే ఎందుకు కోరలేకపోతున్నారు? మీ సమాధానం. ఇప్పుడు ఎట్లుంటుందంటే వాళ్ళకు ఉత్తర తెలంగాణలో కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళు వెళ్తున్న నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కావచ్చు, అనేక ఇది కావచ్చు, వాళ్ళు ఎందుకు డెవలప్మెంట్ చేసుకుంటున్నారు? వాళ్ళ ప్రాంతానికి రేపు ఉండాలి, ఒక కంచుకోట మేము అంటే మా ఊరు అని ఒక పేరు ఉండాలని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా డెవలప్మెంట్ ఆనాడు డెవలప్మెంట్ చేసుకున్నాడు మా ముఖ్యమంత్రి గారు, అప్పుడు శాసనసభ రేవంత్ రెడ్డి గారు. అప్పుడు వాళ్ళు ఏ విధంగానే అడ్డుకున్నారా? లేదు కదా. అందువల్ల నేనేమంటున్నా అంటే మన ప్రాంత బిడ్డ, మన కొడంగల్ నియోజకవర్గ బిడ్డ ముఖ్యమంత్రి అయిండు, ఒక అవకాశం వచ్చింది, మనం సంతోషించాలి. ఎందుకంటే ఇటువంటి అవకాశం అది రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఉత్తర తెలంగాణ ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేసుకున్నారో వాళ్ళు ఏ విధంగా అది సహకరించుడు, మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ మన నియోజకవర్గానికి డెవలప్మెంట్ చేసుకోవడానికి మన ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టాన్ని మనం అందరం ఆలోచన చేసి మన గిరిజనులంతా ఏకమై మన గిరిజనుల గతంలో ఒక చిన్న మాట ఏంటంటే గిరిజనులకు గ్రామ పంచాయతీ చేస్తా అని చేసిండు. ఏం చేసిండు? ఇప్పటికీ ఆ గ్రామ పంచాయతీలో కూర్చోవడానికి 4 చైర్లు లేవు, ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు, 4 టేబుల్లు లేవు. ఏదో చిన్న చిన్న ఇళ్లలో ఒకటి గ్రామ పంచాయతీ ఆఫీస్ ఒక బోర్డు పెట్టేసి 4 కుర్చీలు పెట్టేస్తే అయిపోతుందా? ఇప్పటికీ లేదు. రెవెన్యూ గ్రామ పంచాయతీ లేదు, ఏం లేదు. పేరుకి గ్రామ పంచాయతీ ఏమవుతుంది? కనీసం ఆ ఊర్లో వెళ్ళడానికి కనీస సౌకర్యం లేదు. కాబట్టి గిరిజన సోదరులారా మీరు అందరూ ఒకటి ఆలోచించాలి. ఎందుకంటే आपण गवर्नमेंट इससे नहीं राम राम करो तुम कसे तो आपण रेवंत रेड्डी सार मुख्यमंत्री वेगोच కాబట్టి आपण గిరిజన తాండాలో सेन प्रति तांडे रोड घालने के दानी एक निर्णय लेमनोच కాబట్టి आज देखो तो से तांडे रोड चार्ज से ये तो टेकुलकोड मंडल में एक तांड వచ్చే మోత్కుల పండగ ఒక తాండ ఉంది टेकुलकोड గ్రామం కింద కనీసం ఆ విలేజ్ కి 3 ఫేజ్ లైన్ కరెంట్ ఎప్పుడు లేకుండే మొన్న మన సార్ గెలవంగానే తిరుపతి రెడ్డి గారి సార్ ఆధ్వర్యంలో వెంబడే ఆదేశించి 3 ఫేజ్ లైన్ గుంజడం జరిగింది. అక్కడ వానకాలం వస్తే బండ్లు నెత్తి మీద పెట్టుకొని పోతుండ్రి. అంత పరిస్థితి దిగజారిన పరిస్థితి. ఎందుకంటే నల్లరేగడి కాబట్టి బుర్జ అంటుకుంటుంది. ఏమైంది? ఇవాళ మొత్తం రోడ్కి సాంక్షన్ పనులు కూడా దాదాపు ఒక 40-50% పనులు కంప్లీట్ అయిపోయింది. కాబట్టి గిరిజన సోదరులారా ఒకటే ఆలోచించాలి. రేవంత్ రెడ్డి సార్ గారికి మనం అండగా ఉండాలి. ఇటువంటి అల్లరి ముక్కల్లో మన మాటలు నమ్మొద్దు. ఇటువంటి చిల్లర రాజకీయాలు చాలా చెప్పిస్తారు, మన అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. కాబట్టి మనం అందరం ఏకదాటి మీద ఉండి ఈ ప్రాంతానికి ఇక్కడ కొడంగల్ ఏదో ఉన్న గిరిజన ప్రాంతానికి తాండాలు అన్ని ఎక్కడ మారుమూల తాండాలో ఉన్నా కదా రోడ్లు అనేది అన్ని ఈ తాండాలకు అవుతున్నది. నెక్స్ట్ త్వరలో కూడా అన్ని గ్రామ పంచాయతీలు కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్ మంచి ఒక మోడల్ బిల్డింగ్ గా కూడా తయారు చేయడానికి మన ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరు అందరూ ఈ విధంగా ఆలోచన చేసి ఈ ప్రాంత ప్రజలు మనం అంతా రేవంత్ రెడ్డి సార్కి రుణపడి ఉండాలి. ఎవరో చేసిన మాటలకు మనం వాళ్ళ మాయామాటలు ఉచ్చులో పడి వాళ్ళ ఇచ్చే దానికి అక్కసుకు పడి మనం ఏ బుద్ధతిల కార్యక్రమం చేస్తే లాస్ అయ్యేది మనమే. ఎందుకంటే మనం లాస్ కాకుండా ఉండాలంటే ఉత్తర తెలంగాణ ఏ విధంగా అయితే డెవలప్మెంట్ అయిందో ఆ విధంగా డెవలప్మెంట్ కావాలంటే మన ముఖ్యమంత్రి గారికి మనం సపోర్ట్ చేయాల్సిందే. సో ఇప్పుడు ఏంటంటే ఒక మైనారిటీ నాయకుడు మార్కెట్ కమిటీ కొడంగల్ మార్కెట్ కమిటీ ఒక డైరెక్టర్గా మీరేమి చెప్పదలుచు? అగ్రికల్చర్ మార్కెట్ ఈరోజు డెవలప్ చేసుకుంటాము. సీఎం సార్ నుంచి మాట్లాడి
ఈ ఇక్కడ బిజినెస్ చేయాలి, అందరు ఈడనే కొనుక్కోవాలి అని ఒక మంచిగా డెవలప్ చేసి, ఒక ఆర్ట్స్ చేసి, షటర్లు చేసి, మంచిగా సీఎం సార్తో పోయి మేము బడ్జెట్ శాంక్షన్ చేసుకోవాలి అని ఆలోచన చేసినాము. కాంగ్రెస్ పార్టీకి మంచిగా డెవలప్ చేసుకొని, మైనార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే మైనార్టీస్, మేము మంచిగా చూసుకోవాలి అని ఆలోచన ఉన్నది. ఇంకా మీరు డెవలప్మెంట్ గురించి ఏమేమి ఫండ్స్ ఏమైనా నిధులు ఫండ్ కోసం సీఎం సార్తో పోవాలి. మొన్ననే మీటింగ్ అయిన 4 దినాల ముందు గల సీఎం సార్తో పోయి కొద్ది ఫండ్ రిలీజ్ చేసుకొని డెవలప్ చేసి, షట్టర్లు చేసి బిజినెస్ సీడనే వచ్చి కొనుక్కోవాలి అని ఆలోచన ఉన్నది. డెవలప్ చేస్తాం ఎట్లన్నా. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొడంగల్లో మీకు అత్యంత ముఖ్యమైనది ఒకటి షాదిఖానా ఉంది. ఆ షాదిఖానా గత కొన్ని ఏళ్ళు అట్లే మూతపడడం జరిగింది. ఇక్కడ కూడా అది పేద మైనార్టీస్ కానీ, పేదోళ్ళు కానీ ఫంక్షన్ హాల్ కిరాయి కూడా అది ఒకటే ఉంటే, అది ఇప్పుడు మీకు లేకుండా మొత్తం లేదు. వాళ్ళు 5 సంవత్సరాలు ఏం చేయలేరు, కానీ మేము సీఎం సార్కి చెప్పినాము, అది అవుతున్నది. కొద్ది దినాలని వచ్చేస్తాయి. షాదీఖానా పని చాలు అవుతుంది. మేము పెట్టుకున్నాం దాని గురించి, షాదీఖానా గురించి. వాళ్ళు ఎలక్షన్ ముందుగానే వచ్చి ఫంక్షన్ హాల్ అని పెట్టింది శంకుస్థాపన. మళ్ళా ఏం కాలేదు. మళ్ళా అభివృద్ధి, మళ్ళా దత్తకు తీసుకున్నారు అంతే చెప్తారు. ఏం చేసినారు మైనార్టీస్కి? 12% అంటే ఏడ ఉన్నది ముస్లింకి రిజర్వేషన్? మళ్ళీ 10 సంవత్సరాల్లో ఏం లేదు కదా. రేవంత్ రెడ్డి బలం ఉన్నాడు, బలం ఉన్నాన్ని కొడంగల్లా ఎమ్మెల్యే గెలిచినాడు, బలం ఉన్నాన్ని తెలంగాణకు సీఎం అయినాడు. ఇంకా అవకాశం ఏంటి? 1 సంవత్సరం అయింది. వీళ్ళ ఇంకా ఒక 5 సంవత్సరాల్లో మీరు చూడండి ఏమేమి డెవలప్ అవుతుంది, ఏమవుతుంది. వాళ్ళ దత్తత తీసుకున్నారు కదా 5 సంవత్సరాలు, ఇది కూడా ఒక 5 సంవత్సరాలు చూడండి. అంటే రేవంత్ రెడ్డి గెలిచిన 1 సంవత్సరంలోనే ఒక దాదాపు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ మొత్తం ఆయన ఇక 1 సంవత్సరంలోనే ఇన్ని అయినాయి అంటే ఇంకా 4 సంవత్సరాలు ఏమేమైతే మీరు ఆలోచన చేయండి. కానీ అధికారులలో ఇంకేంటంటే ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అందరికీ అన్నీ అవుతున్నాయి. ప్రజలే అంటున్నారు, గ్యాస్ అయినాయి, కరెంట్ అయినాయి, బస్ ఫీ అయినాయి, అవుతున్నాయి కదా. కరెంట్ 0 బిల్ వస్తున్నాయి. అంటే మీరు ఒక మైనార్టీ నాయకుడిగా మీరు ఏ విధంగా ఇతరులకు చెప్పాలి? ఇప్పుడు వాళ్ళు చెప్పినారు కదా, మేము చేసి చూపిస్తాం. వాళ్ళు చెప్పినారు కదా, మేము చేసి చూపిస్తాం. మీరు 2 సంవత్సరాల తర్వాత కొడంగల్కి చూడండి, అందరినీ చూడండి, మీరే చెప్తారు ఏమేమి డెవలప్ అయింది, ఏమైంది, అన్నీ తెలుస్తాయి, అన్నీ అర్థమవుతాయి. కేటీఆర్ వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చేస్తారు? కేసీఆర్కి దమ్మున ఇన్ని దినాల నుంచి ఫామ్ హౌస్లో కూర్చుండే. ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డికి నేను చూపిస్తా అంటే ఏం చూపిస్తాడు? ఆయన సీఎం అయింది చూపించినాడు, మీరేం చూపిస్తారు చెప్పండి? మొన్ననే మా ఆర్ఎంపీ శాఖ మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మీరు చిన్న పిల్లలతో ఏం మాట్లాడతారు? మీ ప్రతిపక్ష నాయకుడు అసలు మీ నాయన రమ్మని అని చెప్పింది కదా, అలాంటి మాటలు కొడంగల్ ప్రజలు నమ్ముతారా? కేటీఆర్ మాటలు కొడంగల్ ప్రజలు నమ్ముతారా? అది ఎన్నో చెప్పిండు 10 ఏళ్ల కింద కొడంగల్ దత్త తీసుకుంటా అంటే ఈ పాడికి మేము కూడా అనుకుంటుంది కొడంగల్ ఒక రోజులు అవుతుందాం అనుకుంటే, కానీ ఈడేసిన మరి అట్లే ఉన్నట్ల ఈ కొడంగల్ పరిస్థితి అట్లే తయారైంది. కాబట్టి కేటీఆర్ మాటలకి ఎవరు పట్టించుకోరు. కేటీఆర్ కావాలని ప్రజలను రెచ్చగొడుతుంటారు ఇక్కడ ఉన్నప్పుడు. కానీ కోడంగల్ ప్రజల మీద చాలా చాకచక్యంగా ఉంటారు. ఎందుకంటే కోడంగల్ ప్రజలు చాలా హుషారు ఉంటారు. ఎప్పుడు కేటీఆర్ మాటలు కావచ్చు, హరీష్ రావు మాటలు, కేసీఆర్ మాటలు కావచ్చు, వాళ్ళు ఒడుదొడుకులను ఇది కూడగట్టుకొని మాట్లాడుతుంటారు. వాళ్ళు చేసేది ఏం లేదు కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు మీరు ఎవ్వరు కూడా పదార్థాలు పలకకండి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విధాలుగా వాళ్ళు చెప్పిండ్రు, ఎన్నో చెప్పిండు, అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము, తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాము, 5 లక్షలకి ఇస్తామన్న ఫస్ట్. మళ్ళీ సెకండ్ మీటింగ్ పెడితే 3 లక్షలు. ఆ 3 రూపాయలు కూడా లేదు. ఏ ఊరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదు, ఎవరికి ₹1,00,000 రుణమాఫీ కాలేదు, ఏమి చేయలేదు. మనం చెప్పినాం, చేస్తున్నాం, ఇంకా అవుతుంది. బడ్జెట్ ను బట్టి మా ముఖ్యమంత్రి గారు నడుస్తున్నారు. వాళ్ళ లెక్క దొంగల లెక్క మేము అన్ని ఆంపరి అందరికి ఇస్తలేము.
రాష్ట్రాన్ని నడుపుతున్నాం, ఇక్కడ ప్రజల సంక్షేమం కోరుకుంటున్నాం. ఈ విధంగా మేము ఒక ప్రయాణంలో వెళ్తున్నాం. ఒక సంవత్సరం కాలమే జరిగింది కాబట్టి ఇంకా 4 సంవత్సరాలు ఉంది. అప్పుడు చూస్తారు కేటీఆర్ ఏ విధంగా కొడంగల్ డెవలప్మెంట్ అయింది అనేది కూడా అప్పుడు అర్థం. అంత సవాల్ విసిరు కదా ఓ కేసీఆర్ రేవంత్ రెడ్డి మీకు నాకు ఆపకు, నీకు ఎవడాపుతాడు అసలు? నువ్వు వస్తే దమ్ము ధైర్యం కొడంగల్కి నీకు ఉందా? రా బిడ్డ, నువ్వు వస్తే నీ సంగతి ఏంటో తెలుస్తుందా? సో ఇది మన కొడంగల్ మున్సిపల్ తాజా మాజీ కౌన్సిలర్ శంకర్ నాయక్, కొడంగల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆసిఫ్ అలీ ఖాన్ గారు కూడా కేటీఆర్ అంటే ఒక డ్రామారావు అంటే ఇక ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చడం, మందిని రెచ్చగొట్టడం, పార్టీ మీద ప్రదర్శించడం అనే ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇస్తే మన కొన్ని పార్టీ అంటే కూడా వాళ్ళు ఇచ్చిన హామీలన్నింటి పక్కగా నెరవేర్చడం, గత ఒకే సంవత్సరంలోనే ఇచ్చిన హామీలన్నీ కూడా దాదాపు నెరవేర్చడం జరిగింది. పథకాలు కూడా ప్రజలకు వెళ్తున్నాయి. ఇవి ప్రత్యక్షంగా అందరికీ కనబడుతుంది. టీఆర్ఎస్ పార్టీకి కళ్ళు మండే ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు, పర్యటనలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా వీళ్ళు